హలో నమస్తే. ఫెంటాస్టిక్ న్యూస్ ఏంటంటే, నా ఛానల్ని ఫాలో అయ్యేవాళ్ళు, రెగ్యులర్గా ఫాలో అయ్యేవాళ్ళు, నేను ఇప్పుడు ఇది 10-15 సార్లు చెప్పా ఇప్పటికి. ఏంటి, రీజనల్ పార్టీస్ని భారతీయ జనతా పార్టీ అనేటువంటి ఒక నేషనల్ పార్టీ రీజనల్ పార్టీస్ని ఈజీగా మింగేసి వాళ్ళు అక్కడ రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్నారు. కాబట్టి కాసుకోండి, చూసుకోండి రీజనల్ పార్టీసు అని మీకు చాలాసార్లు చెప్పాను. తెలుగుదేశం ప్రమాదంలో ఉంది, జనసేన ప్రమాదంలో ఉంది, వైఎస్ఆర్సీపీ ప్రమాదంలో ఉంది. ఈ యొక్క వైల్డ్ ఫైర్ ప్రమాదంలో ఎవరు మిగులుతారో ఎవరు పోతారో తెలీదు. ఒకరే మిగులుతారు, మిగతా వాళ్ళు బీజేపీ హ్యాస్ టు ఫైట్ అని అన్నా. సరే, ఆంధ్రప్రదేశ్లో అంత లేదు, ఇది తెలుగుదేశం చాలా 40 years ఇండస్ట్రీ, వైఎస్ఆర్సీపీ చాలా వ్యూహకర్త, ఇవన్నీ చెప్తున్నారు. ఏమని ఇప్పుడు పొలిటికల్ పార్టీలు అందరూ, శివసేన కూడా అంతే అనుకున్నారు కదా, మమ్మల్ని టచ్ చేసేవాళ్ళు లేడు బాంబేలో అనుకున్నారు. మమతా బెనర్జీ ఏంటి మమతా బెనర్జీ మామూలుగా ఉందా? ఆకాశానికి ఎత్తిపోయింది కదా మమతా బెనర్జీ. ఎక్కడుంది ఇప్పుడు ఆ మమతా బెనర్జీ? సో కాబట్టి రాజకీయాలు ఎనీథింగ్ అయినా క్రికెట్ లాంటిదే. క్రికెట్లో ఎవడు గెలుస్తాడో ఎవడు ఓడుతాడో తెలియదు. రాజకీయం కూడా క్రికెట్ లాంటిది, ఎవడుంటాడో ఎవడు పోతాడో తెలియదు. కాబట్టి ఏం జరిగిద్దో తెలియదు. నేనేమన్నానంటే, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారని వాళ్ళే ప్రకటించారు. తెలంగాణ వాళ్ళు ఏమని, జనసేనతోటి మేము పొత్తు పెట్టుకోవట్లేదు, మేము ఒంటరిగా గెలిచి మా పార్టీని బలం పెంచుకుందామని అనుకుంటున్నాము, కాబట్టి ఇక నుంచి మేము పొత్తులకు వెళ్ళేది లేదు అని ప్రకటించారు వాళ్ళు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటున్నారు, జనసేన బీజేపీ 2 కంటెస్ట్లోకి వెళ్ళాలి, ఈ 2 కంటెస్ట్ అయితే దాంట్లో టీడీపీ కూడా కంటెస్ట్లోకి వెళ్ళాలి. సో వీళ్ళు ముగ్గురు కలిసి ఉండాలి అని చంద్రబాబు నాయుడు గారు, జనసేన వాళ్ళ ఇద్దరు ఇంట్రెస్ట్ ఏంది, పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి? బీజేపీ వాళ్ళ ఇంట్రెస్ట్ ఒకటే, 100 సంవత్సరాలు వెయిట్ చేసిన దేశాన్ని ఎలాగా మన చేతిలోకి తీసుకున్నామో మనం అలాగ ఒంటరిగా వెళ్ళైనా సరే ఎలాగైనా ఆ రాష్ట్రంలో నిలదొక్కుకోవాలనేది బీజేపీ వాళ్ళ యొక్క స్ట్రాటజీ. వైల్డ్ ఫైర్ స్ట్రాటజీ అంటారు. వైల్డ్ ఫైర్ స్ట్రాటజీ అంటే ఒక మూలను నింపి పెడతారనమాట. ఒక మూలను నింపి పెడితే అలా కాలుకుంటూ అడవి మొత్తం తగిలిపడిద్ది. వైల్డ్ ఫైర్ అంటారు దాన్ని. ఓకే, అలాగే ఒక చిన్న రాష్ట్రం దగ్గర మొదలెట్టుకొని ఇప్పుడు దేశవ్యాప్తంగా వచ్చారు. ఇప్పుడు తెలంగాణ దాకా వచ్చారు. తెలంగాణలో ఒంటరిగా వెళ్తాము, పోటీ పొత్తులేదు అన్నారు. అంటే నెక్స్ట్ అక్కడి నుంచి పక్కనే ఉన్న రాష్ట్రం తగులుకునేది ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. ఓకే, తగులుకునే అవకాశం ఉంది. ఏదైనా సరే వాళ్ళు పట్టుకున్న ఆయుధం అని నిప్పు ఉందే, మతం అనే ఆయుధం పట్టుకున్నప్పుడు అది ఈజీగా తగులుకునేది. అనుకోవచ్చు ఏంటంటే, మనం చాలా సీనియర్ పార్టీలు ఇక్కడ మనల్ని ఏం చేయలేరు అని. వాళ్ళు మత గొడవ లేచిన తర్వాత, మతాల మీద రాజకీయం చేసిన తర్వాత ఇక అక్కడ రాజకీయం పనికిరావు. టక్కన ఒక ఎమోషన్స్ తగులుకున్నాయి అంటే మొత్తం పోతూ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు చూద్దాం, వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటని మనకు తెలియదు. నేను అల్టిమేట్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారితో పొత్తొద్దని వాళ్ళు చెప్పారండి. బీజేపీ వాళ్ళు ఒంటరిగా వెళ్తున్నామని అన్నారండి. దాని అర్థం ఏంటంటే, త్వరలో ఏపీలో కూడా అంటారేమని, మీతో పొత్తొద్దు, మేము ఒంటరిగా వెళ్తామంటే బీజేపీ తోటి ఈ యొక్క పొత్తు అనేది శాశ్వతం కాదు అని అందరికీ తెలుసు. పొత్తు అనేది శాశ్వతం కాదు, అందరికీ తెలుసు. కానీ ఈ యొక్క ప్రజలు మమ్మల్ని కాదని, అంటే మా మైనారిటీలని, మా ఎస్సీలని, మా ఎస్టీలని, మా యొక్క క్రైస్తవ ముస్లింలని, రిజర్వేషన్స్ మీద ఆధారపడేటువంటి బడుగు బలహీన వర్గాలు కాదని, మాకు బీజేపీయే ముఖ్యమని వెళ్తున్న పొలిటికల్ పార్టీలు మాత్రం ఏదైతే ఉన్నారో నేను చాలా హ్యాపీగా ఉన్నా. వాళ్ళు మింగేస్తారు త్వరలో. ఎవరెవరైతే మమ్మల్ని కాదని, బీజేపీయే ముఖ్యం మాకు, మీరు కాదు, మీతో అసలు మాకు సంబంధమే లేదు, మీరు బడుగు బలహీన వర్గాలతో మాకెందుకు, మాకు బీజేపీ వాళ్ళే ముఖ్యమని ఎవరెవరైతే అటు వెళ్తున్నారో ఆ పొలిటికల్ పార్టీలని మా బీజేపీ వాళ్ళు మింగుతారు ఏదో ఒక రోజు. నేను నరేంద్ర మోడీ గారిని ఒక పాయింట్లో ఐ లవ్ నరేంద్ర మోడీ సార్. ఎందుకంటే ఎవరైతే మేము కాదని నరేంద్ర మోడీ గారి వైపుకి వెళ్తారు వాళ్ళందరినీ మింగేస్తూ ఉంటే మేము చూస్తూ ఉంటాం. ఇలా వెరీ గుడ్, మింగేయండి అని చెప్తూ ఉంటాం మేము కూర్చొని. ఓకే, ఎంతమందిని మింగారు? ఎన్ని పార్టీలు పోయినాయి? రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూస్తే 10-15 రీజనల్ పార్టీలని తినేసింది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్తో పొత్తొద్దు అన్నారు తెలంగాణలో, అంటే నెక్స్ట్ ఆంధ్రాలో తెలంగాణ మాకు పొత్తొద్దు అంటారు. జరగబోయేది అదే.
ఓకే, నేను చెప్పాను కదా గతంలో భారతీయ జనతా పార్టీ వర్సెస్ అంబేద్కరీ జనతా పార్టీ వచ్చి మేమిద్దరం కొట్టుకుంటాం వచ్చే రోజుల్లో. ఆంధ్రప్రదేశ్లో అంబేద్కరీ జనతా పార్టీ వర్సెస్ భారతీయ జనతా పార్టీ ఈ రెండు ఫైట్ జరిగింది. ఎందుకంటే వాళ్ళు దేశవ్యాప్తంగా ఒరే వీళ్ళు దేశవ్యాప్తంగా పాగుతున్నారు, ఆంధ్రాలో కూడా పాగుతారు, కాబట్టి వాళ్ళ అపోనెంట్సే బతుకుతారని చెప్పి మేము పార్టీ పెట్టినాం. బీజేపీలో చేరిపోతే, వైసీపీలో చేరిపోతే, టీడీపీలో చేరిపోతే ఎలాగో బీజేపీలో మింగేస్తారు కదా. ఇది కాదు రేవే, ఎక్కడ చేరిన వాళ్ళు మింగేస్తారు, బీజేపీ అపోనెంటే బతుకుతారని చెప్పి ఇది పార్టీ పెట్టాం. కాబట్టి అంబేద్కర్ జనతా పార్టీ వర్సెస్ బీజేపీ భారతీయ జనతా పార్టీ మేము వచ్చే రోజుల్లో కనీసం 1-2 నియోజకవర్గాలను కొట్లాడతాం. ఆ రాష్ట్రం అంతా మాకు లేకపోతే, ఎందుకంటే మీరు దళితులు పెట్టుకున్న పార్టీలు వాళ్ళని కంపీట్ కాలేము. ఒక నియోజకవర్గంలో అయినా సరే బీజేపీ వర్సెస్ ఏజేపీ విల్ ఫైట్. అట్లీస్ట్ ఒక నియోజకవర్గం, ఏదో ఒక నియోజకవర్గం చూసుకుని మేము ఫైట్ చేస్తాం. నేను ఏమన్నానంటే అల్టిమేట్గా ఇప్పుడైనా సరే ఈ వైల్డ్ ఫైర్ స్ట్రాటజీ అనేది మీకు ఒక విషయం చెప్తున్నా, చాలా సర్ప్రైజింగ్ విషయం. అసలు నాకు ఎక్కడో రాహుల్ గాంధీ యొక్క స్ట్రాటజీ ఏదైతే ఉందో, రాహుల్ గాంధీ కూడా ఇవన్నీ చూస్తూ కూర్చుంటాడు ఇతను. చాలామంది అనుకోవచ్చు, యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ద బ్రాహ్మిన్స్ ఆర్ వెరీ ఇంటలెక్చువల్స్. మనం మీ అంటే కోపం రావచ్చు, ఏంటి బ్రాహ్మిన్స్ తెలుగు వల్ల మేము తెలుగు వాళ్ళం కాదా అని అనుకోవచ్చు. వాళ్ళకి తెలుగుతో పాటు డబ్బు ఉంది, తెలుగుతో పాటు వ్యూహాలు కూడా ఉంటాయి బ్రాహ్మిన్స్కి. రాహుల్ గాంధీ కూడా ఒక బ్రాహ్మణే. అతను రీజనల్ పార్టీలన్నీ మింగేస్తుంటే అతను చూస్తూ ఉన్నాడు. అతను ఎందుకు? సో దట్ హీ మే గ్రో. భారతీయ జనతా పార్టీ వాళ్ళు మమతా బెనర్జీని అటాక్ చేశారు, శివసేనని అటాక్ చేశారు, ఆర్జేడీని అటాక్ చేశారు, మొన్న డిఎంకేని అటాక్ చేశారు, తృణమూల్ కాంగ్రెస్ని అటాక్ చేశారు. ఇక్కడ టీడీపీని కానీ వైసీపీ కానీ ఒకదాన్ని అటాక్ చేస్తారు, కానీ కాంగ్రెస్ని ఎప్పుడు కూడా వాళ్ళు అటాక్ చేయరు. అటాక్ చేయకపోగా వాళ్ళు ఏం చేస్తున్నారు, రాహుల్ గాంధీ ఏమి అన్నా అనకపోయినా అతనికి ప్రమోషన్ ఇస్తున్నారు. బీజేపీ సోషల్ మీడియాలో వాళ్ళు ఎక్కువగా ప్రమోట్ చేసేది రాహుల్ గాంధీని. అతనేమనకపోయినా సరే అది రాహుల్ గాంధీ అదన్నాడు ఇదన్నాడు అని చెప్పి అతన్ని ప్రమోట్ ఇస్తున్నారు. ఎందుకు? వాళ్ళకు కాంపిటీటర్ కావాలి. ఆ కాంపిటీటర్ నేషనల్ ప్లేయర్ అయి ఉండాలి. ఎందుకు? వాళ్ళు నేషనల్ ప్లేయర్స్, వాళ్ళ నేషనలిస్టిక్ అప్రోచ్ అంటే ఏంటి అర్థమైందంటే, అసలు రీజనల్ పార్టీలకి బుర్రమైంది, తెలియలేదు రీజనల్ పార్టీలకి. వాళ్ళు ఏం చెప్తున్నారు, నేషనలిజం అంటే ఏంటి అర్థం, దేశవ్యాప్తంగా ఒకే పార్టీ ఉండాలి. అమెరికాలో డెమోక్రటిక్ పార్టీ, లిబరల్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి రెండే ఉన్నాయి కదా, అమెరికాలో రెండే ఉంటాయి కదా, లిబరల్స్ ప్లస్ డెమోక్రాట్స్. అలాగే భారతదేశంలో కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉండాలి, మిగతా ఏ రీజనల్ పార్టీలు అవసరం లేదని మైండ్లో ఉన్నారు వాళ్ళు. ఓకే, సో ఆ స్ట్రాటజిక్ కాంగ్రెస్ని మీరు ఎప్పుడైనా చూసారా? కాంగ్రెస్ ఎంపీలు 20 మంది జాయిన్ అయ్యారు బీజేపీలో. కాంగ్రెస్ ఎంపీలు 90 మంది గెలిచారు కదా, కాంగ్రెస్ ఎంపీలు 90 మంది గెలిచారు, ఒకడైనా పోయాడా బీజేపీలోకి? ఎందుకు? కాంగ్రెస్ వాళ్ళు నన్ను ఎప్పుడూ టార్గెట్ చేయరు. తృణమూల్ కాంగ్రెస్ 20 మందిని, శివసేన వాళ్ళ 6గురిని, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు 8 మందిని, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కొంతమంది ఇద్దరటు వైపు ఉన్నారు కాబట్టి సస్టైన్ అయ్యారు. అదర్వైజ్ వాళ్ళలో కూడా సగం మంది ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. అంటే రీజనల్ పార్టీల్లో వాళ్ళని తగ్గుతున్నారు, కానీ కాంగ్రెస్ ఎంపీలను ఎందుకు తీసుకోవట్లేదు బీజేపీ వాళ్ళు? ఎందుకంటే నాకు ఎక్కడో తేడా కొడుతుంది. ఈ బీజేపీ కాంగ్రెస్ కలిసి వీళ్ళిద్దరు కూడా ఈ రీజనల్ పార్టీలు మొత్తాన్ని లేపి పడేసి 2 పార్టీలు ఉండాలి, అమెరికా లాగా డెమోక్రటిక్ ప్లస్ లిబరల్ లాగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉండాలి, మిగతా ఏడు కూడా దాని ప్లాన్లో వెళ్తున్నారేమో నా అనుమానం చెప్తున్నా. ఓకే, ఈ ఆటలో సస్టైన్ అవ్వాలంటే బీజేపీతో ఫ్రెండ్షిప్ చేస్తే మీరు సస్టైన్ అవ్వరు. ఫ్రెండ్స్ తోటి పార్టీలకు పనికి వస్తారు, రాజకీయాలకు పనికి గతంలో చెప్పారు. ఫ్రెండ్స్ అనేవాళ్ళు క్రికెట్ ఆడటానికి, ఫుట్బాల్ ఆడటానికి, పార్టీలు చేసుకోవడానికి పనికి వస్తారు తప్ప అపోనెంట్ ఉంటేనే రాజకీయ పార్టీలు పైకి వస్తాయి. నేను మా బీజేపీ బ్రదర్స్ కూడా చెప్పాను చాలాసార్లు, బ్రదర్స్ బీజేపీ మీరు పెరగాలంటే యూ నీడ్ ఎన్ అపోనెంట్. పాపం బీజేపీ వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ బీజేపీ వాళ్ళకి అసలు అపోనెంట్ వెళ్ళాడు. నేను ఒక్కనే, ఐఎమ్ ఓన్లీ ది పర్సన్ హూ ఈజ్ అపోజింగ్ భారతీయ జనతా పార్టీ ప్రస్తుతానికి. ఓకే, నేను అందుకే అన్న ఏదో ఒక నియోజకవర్గాల్లో బీజేపీ వర్సెస్ ఏజేపీ విల్ ఫైట్. వచ్చే రోజుల్లో చూస్తూ ఉండండి. మీరు అనుకోవచ్చు చాలా చిన్న పార్టీ, ఏం లేదు వీడి దగ్గర డబ్బులు కూడా లేవు, వీడి ఊరికే మాట్లాడుతున్నాడని మీరు అనుకోవచ్చు. ఏమవుతుంది, గాడ్ విల్స్. ఓకే, నేను ఐ డిపెండ్ ఆన్ గాడ్. మేబీ a day comes that wait, God will open his doors for me. God will open his doors for me. That day will fight in the consciences. Anyone conscience will fight. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది గాడ్. దేవుడు ఎప్పుడు చెప్తాడు మనకు తెలియదు.
ఆ టయానికి పేదవాడికి కూడా ఒక రోజు వచ్చింది, పేదవాళ్ళకు కూడా రోజు వచ్చింది. ఆ రోజు వచ్చిన రోజు మేము కంటెస్ట్ చేస్తాం. బీజేపీ వర్సెస్ ఏజేపీ విల్ కంటెస్ట్. ఇప్పటికైనా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పవన్ కళ్యాణ్ పార్టీ బీజేపీ కనుక ఫస్ట్ మింగాలు చూస్తే టీడీపీని కానీ పవన్ కళ్యాణ్ పార్టీని కానీ మింగేస్తారు. ఓకే, ఎందుకు ఈ మాట అన్నాను? వాళ్ళ ఓటు బ్యాంక్ అటువైపు ఎక్కువ మంది ఉన్నారు. బట్ అలాగని వైఎస్ఆర్సీపీ సేఫా? వైఎస్ఆర్సీపీ సేఫ్ కాదు. ఎందుకు? ఇప్పుడున్న పరిస్థితి, ది పొజిషన్ వాళ్ళు తీసుకున్న అన్సేఫ్, మోస్ట్ డేంజరస్ సేఫ్ వైసీపీ తీసుకుంది. ఏంటి? మైనారిటీస్ మొత్తం వాళ్ళ దగ్గర పెట్టుకొని బీజేపీ వెంట పడుతున్నారు వాళ్ళు. దట్స్ మోస్ట్ డేంజరస్ పొజిషన్. జస్ట్ ఆల్టర్నేటివ్ కోసం చూస్తున్నారు. ఆల్టర్నేటివ్ దొరికితే చంపేస్తారు. ఆల్టర్నేటివ్ లేక అలా ఉన్నారు. ఓకే, అది క్రియేట్ చేస్తుంది వైసీపీ వాళ్ళు. ఆ పెద్ద గ్యాప్ని క్రియేట్ చేసి పెట్టారు వైసీపీ వాళ్ళు. అసలు యాక్చువల్గా అయితే వైసీపీ వాళ్ళు ఆ గ్యాప్ ఉంచకూడదు. ఎందుకంటే వీళ్ళు ఒక సెక్యులర్ వైపు ఉండి ఎలియన్స్లోకి పోకుండా, పోయేవాడైతే పోవాలి, పోకుండా ఎలియన్స్లోకి పోకుండా నేను సెక్యులర్ అని చెప్పేసి వీళ్ళకి కన్సర్న్ ఉంది 100%. వైసీపీ వాళ్ళకి మైనారిటీస్ మీద, వీళ్ళ మీద, వాళ్ళ మీద, దళితుల మీద కన్సర్న్ ఉండేది. ఎందుకంటే జగన్ విల్ హ్యావ్ కన్సర్న్, చంద్రబాబు నాయుడు ఆల్సో విల్ హ్యావ్ కన్సర్న్. బట్ ఇదేంటంటే పొలిటికల్ స్ట్రాటజీ పేరుతోటి ఒక రాంగ్ స్ట్రాటజీ అండి. వీళ్ళందరూ రాంగ్ స్ట్రాటజీతో వెళ్తున్నారు. వీళ్ళంతా వెళ్తుంటే పెద్ద గ్యాప్ ఫిల్ అయింది. అరే ఏమి దిక్కానం లేని, ₹1 కూడా డబ్బులు లేకుండా ఒక యూట్యూబ్లో పెట్టి పొలిటికల్ పార్టీ రన్ చేస్తున్నాడు. గ్యాప్ క్రియేట్ చేసింది ఎవడు? నేనే సాక్ష్యం. హూ క్రియేటెడ్ దిస్ గ్యాప్? ఒక అంబేద్కర్ జనతా పార్టీ అని చెప్పి 3 సంవత్సరాల నుంచి నేను అదే పనిగా కూడుతూ ప్రజల్ని యొక్క చైతన్యపరుస్తున్న గ్యాప్ క్రియేట్ చేసింది ఎవరు? 2 పెద్ద పొలిటికల్ పార్టీలు వాళ్ళ తన్నుకొని బీజేపీ అంట పట్టడం వల్ల పెద్ద గ్యాప్, సెక్యులర్ గ్యాప్ ఏర్పడి ఇదిగో నాలాంటి పార్టీ వచ్చింది. దిస్ ఈజ్ అన్ ఇండికేషన్ దాట్ దీస్ పొలిటికల్ పార్టీస్ లెఫ్ట్ సో మచ్ ఆఫ్ గ్యాప్, స్పేస్ లెఫ్ట్. ఆ సెక్యులర్ స్పేస్ అని వదిలేశారు. ఇద్దరు బీజేపీ వెళ్ళటం. ఎంతకైనా నిదర్శనం ఏమైనా కావాలా మీకు? ఓకే, సో ఎనివే, నేను ఒకటేంటంటే పొలిటికల్ పార్టీలు ఇవన్నీ కాదు. ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు, ఒక ఫైట్ జరుగుతున్నప్పుడు ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టకూడదు. ఏ ఒక్కరు కూడా నేను మార్జినలైజ్ అయ్యానే, నన్ను వదిలేశారే, నన్ను పట్టించుకోవట్లేదు వీళ్ళు అని అనుకోకూడదు. అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ అనుకుంటున్నారు అట్లా. వాళ్ళలో మెజారిటీ అంటే ఎవరు? 30% ఆఫ్ క్రిస్టియన్ పాపులేషన్ ఈజ్ అండర్ థ్రెట్. ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ పాపులేషన్ ఈజ్ అండర్ థ్రెట్. దళితులకు లేదు. ఎందుకంటే దళితులిద్దరి గురించి మాట్లాడుతున్నారు. వైసీపీ వాళ్ళు, టీడీపీలే దళితుల మీద అరాచకాలు చేస్తున్నారు, షెడ్యూల్ క్యాస్ట్ మీద SC ST అట్రాసిటీ కేసు పెడుతున్నారు. దళితులు అన్నారు 2 పొలిటికల్ పార్టీలు. ముస్లిమ్స్ గురించి మాట్లాడుతున్నారు. ముస్లిం మైనారిటీస్ అంటే మేము ఒప్పుకోమది. బట్ క్రిస్టియన్స్ దగ్గరికి వస్తే అంట్రానోడు చూస్తున్నారు వీళ్ళిద్దరు. అంట్రానోడు ఆ టాపిక్ పట్టుకోవద్దు, క్రిస్టియన్ టాపిక్ మనం పట్టుకోవద్దు. వాళ్ళు ఈజీగా పట్టుకుంటున్నారు. అక్కడ కాంగ్రెస్ వాళ్ళు పోయి ఏందో క్రిస్టియన్స్ కొడుతున్నారు, డైరెక్ట్గా అడుగుతున్నారు వాళ్ళు. డిఎంకే వాళ్ళు పోయి ఏమైందో FCRA పెడుతున్నారని డిఎంకే వాళ్ళు అడిగారు. తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు, శివసేన వాళ్ళు కూడా అడుగుతున్నారు. కానీ క్రిస్టియన్ అనే పదం ఆడితే భయం ఎందుకు పడుతున్నారు నాకు అర్థం కాదు. ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ పార్టీ క్రిస్టియన్ అనే పదం అంత అంటరాంతనం ఏంటి? అది భయం ఏంటి? అంత యావగింపు ఏంటి? నాకు తెలియట్లా. చాలా ఫ్రీగా ఉండాలి. వాళ్ళు కూడా మనుషులే. క్రిస్టియానిటీ అనేది కూడా ఒక రిలీజనే. వాళ్ళు కూడా మనుషులే. వాళ్ళకు కూడా ఒక స్పేస్ అనేది ఉంది. వాళ్ళకు కూడా ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. ఆ హక్కుల గురించి కూడా మాట్లాడుకోవాలి. మరి ఎంట్రంతనకు మాట్లాడకూడదా? పవన్ ఏమనేది బిల్లు వేస్తున్నారు, వాళ్ళు ఏడుస్తున్నారు ఏంటి అని అడిగితే ఏమైంది? క్రిస్టియన్స్ గురించి అడిగితే అది ఏంటి? హిందువులు ఓట్లు పోతాయి. హిందువులు ఓట్లు పోయేది ఏంటంటే రాహుల్ గాంధీకి ఎక్కువ హిందూ ఓట్లు ఉన్నాయా, లేదా మీకు ఎక్కువ హిందూ ఓట్లు ఉన్నాయా? అతను దేశవ్యాప్తంగా కంటెస్ట్ చేస్తున్నాడు రాహుల్ గాంధీ. నార్త్ ఇండియాలో మొత్తం కూడా హిందువులే. నార్త్ ఇండియాలో 30 రాష్ట్రాల్లో కంటెస్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళకి హిందువులు ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ఒక రాష్ట్రంలో కంటెస్ట్ చేసి టీడీపీ వైసీపీకి హిందూ ఓట్లు ఎక్కువ ఉన్నాయా? వాళ్ళు మాట్లాడతలేదా? హిందువులు ఓట్లు పోతున్నాయా పోవని చూడలేదు కదా. డైరెక్ట్గా మైనారిటీస్ గురించి మాట్లాడుతున్నారు కదా ఇండియా బ్లాకులు మొత్తం. సో ఈ స్ట్రాటజీ అనేది కరెక్ట్ కాదు. వెరీ వెరీ రాంగ్ స్ట్రాటజీ. పీపుల్ అంటే వాళ్ళకి కరెక్ట్ స్ట్రాటజీ ఏమో అయి ఉండొచ్చేమో, కానీ మాకు హామ్ చేసే స్ట్రాటజీ అంటున్నా. సరే, నేను ఎటు మొదలెట్టేది అనమాట. నేను అల్టిమేట్ పవన్ కళ్యాణ్తో పొత్తు లేదని బీజేపీ వాళ్ళు చెప్పారు. అంటే అర్థం తెలంగాణలో పవన్ కళ్యాణ్ మింగుతారు. వాళ్ళే మింగుతారు. ఎవరు? బీజేపీ వాళ్ళే జనసేనని మింగుతారు తెలంగాణలో. స్లోగా వచ్చి ఆంధ్రాలో కూడా టీడీపీ, వైసీపీ ఇట్లా వీళ్ళు ముగ్గురులో ఎవరుంటారు మనకు సంబంధం లేదండి. వాళ్ళు ముగ్గురు మనల్ని వదిలేసి బీజేపీ వెంట పడుతున్నారు. వాళ్ళతో మనకు సంబంధం లేదు. ఓకే,
అంబేద్కర్ జనతా పార్టీ వర్సెస్ భారతీయ జనతా పార్టీ విల్ ఫైట్ ఇన్ ద కమింగ్ డేస్. థ్యాంక్ యూ. నమస్కారం.